హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ మన ఇండియా ఎలా రివెంజ్ తీసుకుందో పాకిస్తాన్ మీద ఈరోజు వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీద ఫ్యూ వర్డ్స్ అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను. నేను కూర్చొని మాట్లాడితే మీకు కూడా బోరింగ్గా ఉంటుందని నా వర్క్ చేస్తూ నేను మాట్లాడుతున్నాను. మనందరికీ తెలిసిందే ఏప్రిల్ 22 జరిగిన పహల్గామ్ అటాక్. ఇది ఏప్రిల్ 22 ఆఫ్టర్నూన్ జరిగింది. ఈ టెర్రరిస్టులు ఎవరైతే లోకల్ పోలీస్ యూనిఫామ్లో వచ్చి ఈ అటాక్ చేశారో చాలామందిని హిందువా ముస్లిమా అని అడిగి మరి చంపేశారు. ఎంత దారుణమో చూడండి. అసలు ఎంజాయ్ చేయడానికని వెళ్ళి దే లాస్ట్ దే లైఫ్స్. అసలు ఎవరైనా ఊహిస్తారా ఇలా జరుగుతుందని చెప్పి? ఒక లేడీ ఇలా అందంట టెర్రరిస్టుల ముందు, నా భర్తను చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి అంటే, నిన్ను మేము చంపం, పోయి మోడీకి చెప్పుకో అన్నారంట. ఇలా కొడుకు ముందు ఒక తండ్రిని చంపేశారు, భార్య ముందు ఒక భర్తను చంపేశారు. ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చంపేశారు. ఈ అటాక్లో ఒక 28 మెంబర్స్ చనిపోయారు. అసలు ఈ అటాక్ ఎలా జరిగింది? పహల్గామ్ చెక్ పాయింట్లో 7 టెర్రరిస్టులంట చెకింగ్ స్టాఫ్ యూనిఫామ్ వేసుకొని గ్రూప్లో కలిసిపోయారంట. చెకింగ్లో కూడా ముస్లిమ్స్ ఉన్న పేరుని వదిలేసి ఓన్లీ హిందూస్ని టార్గెట్ చేసి చంపేశారంట. ఎంత దారుణమో చూడండి. హిందూస్ అంటే ఎందుకంత పగ పాకిస్తాన్ వాళ్ళకి? ఈవెన్ కొంతమంది ముస్లిమ్స్ అని చెప్తున్నా కూడా కింద ప్యాంట్ తీసి చెక్ చేసి మరి చంపేశారంట. అసలు ఎంత దారుణం అసలు. ఇంకా అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఇండియన్ ఆర్మీని చూసి కూడా అక్కడ విక్టిమ్స్ అందరూ మమ్మల్ని చంపొద్దని అరిచారంట. అంతలా భయపడ్డారు అందరూ కూడా. ఇంకా మోడీ సార్ ఈ విషయం పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఫైనల్లీ రివెంజ్ అయితే తీసుకున్నారు. మార్చ్ 7 అర్ధరాత్రి మన మిలిటరీ అంటే ఏంటో చూపించారు ఈ పాకిస్తాన్ వాళ్ళకి. జస్ట్ 25 మినిట్స్లో అంతా ముగించేశారు. ఇంకా మాక్ డ్రిల్ ఇవన్నీ అయ్యాక ఇవన్నీ అవుతాయనే డ్రీమ్లో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఉగ్రవాదులు పడుకునే టైంలో మన మిలిటరీ వాళ్ళు వెళ్ళి అంతా ముగించేసి వచ్చేసారు. ఎంత బాగా ప్లాన్ చేశారో మీరే ఆలోచించండి. మేము కూడా అనుకున్నాం ఇంకా ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం కదా నెక్స్ట్ ఇయర్, ఈలోపు ఇవన్నీ చూసేద్దామని. కానీ ఎప్పుడైతే ఇలా జరిగిందో అసలు వద్దురా బాబు, ఏ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను నేనైతే. ఎవరు అనుకోము ఇలా జరుగుతుందని, కానీ చెప్పలేం కదా, అది కూడా మన ఫేట్ అసలు. ఇంకేం చేస్తాం, తిరగకపోయినా పర్వాలేదు కానీ ఇంకా ఇలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అటాక్ చేసినప్పుడు మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళని వదిలేసి వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నారంట. ఈరోజు ఎయిర్ స్ట్రైక్ చేసింది ఎవరు? ఆడవాళ్ళే కదా. ఆపరేషన్ సింధూర్ని హ్యాండిల్ చేసింది అంతా కూడా ఎయిర్ ఫోర్స్లో ఉన్న లేడీ వింగ్ కమాండర్ యోమికా సింగ్ అండ్ ఇండియన్ ఆర్మీ సోఫియా కురేషి. వీళ్ళిద్దరే హ్యాండిల్ చేశారు. ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మన ఇండియా అయితే బగర్బందీగా ప్లాన్ చేసి ఈరోజు ఎగ్జిక్యూట్ చేశారు. అదే ఆపరేషన్ సింధూర్. బొట్టు కోల్పోయిన మహిళలకి ప్రతీకారచారిగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో సక్సెస్ఫుల్గా ఎయిర్ స్ట్రైక్ చేసి 9 టెర్రర్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేశారు. మన ఆడవాళ్ళ సింధూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం. ఈ పహల్గామ్ అటాక్లో భర్తలను కోల్పోయి నుదుటిన బొట్టు కోల్పోయిన మహిళలకు ఈ ఆపరేషన్ని డెడికేట్ చేస్తూ మోడీ సార్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. మనం అందరం కూడా మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి సెల్యూట్ చేయాలి. ఈ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. మరొకసారి మన భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని తెలియజేశారు మన ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. మోడీ గారు కూడా జస్ట్ 15 డేస్లోనే చాలా బాగా రివెంజ్ తీసుకున్నారు కదా. ఇంకా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మనం వీళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువ. ఈ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి ఎప్పటికీ కూడా మనం రెస్పెక్ట్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉండాలి. ప్రతి సోల్జర్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఎవ్రీ సోల్జర్కి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ బీ థ్యాంక్ఫుల్. ఈరోజు మన దేశం కోసం అలానే ఈ పహల్గామ్ అటాక్లో హస్బెండ్స్ని ఎవరైతే కోల్పోయారో వీళ్ళందరి కోసం
పోరాడిన మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అందరికీ కూడా ఎ బిగ్ సల్యూట్. అండ్ ఇంత తక్కువ టైంలోనే మోడీ గారు కూడా ఇంత మంచి యాక్షన్ తీసుకున్నందుకు మోడీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ లైఫ్లో ఎవరు ఫేస్ చేయకూడదని ఆ దేవుణ్ణి కోరుకుందాం. అందరూ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండండి. సో ఇంకా ఈ సమ్మర్లో ట్రిప్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంకా ఈరోజు మన కామెంట్ సెక్షన్లో జై హింద్ ఆర్ జై భారత్ అని కామెంట్ చేయండి.